హాయ్ హలో ఎలా ఉన్నారు అందరూ? ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు నేను అలసందల కర్రీ వండుతున్నాను. ఇది చపాతీలోకి, రైస్లోకి అన్నిటికీ బాగుంటుందండి. ఇది ముందు రోజే సోక్ చేసి పెట్టుకున్నాను. ఒక కుక్కర్ తీసుకొని దాంట్లో బే లీఫ్ అండ్ లవంగము, ఇలాచి, పసుపు, వాటర్ మునిగేదాకా వేసాను, సాల్ట్ వేసాను, కొద్దిగా ఆయిల్ వేసాను. ఒక 3 to 4 విజిల్స్ వస్తే సరిపోతున్నాయండి, మంచిగా ఉడుకుతాయి అవి. తర్వాత ఒక ఆనియన్ అండ్ 2 టమాటోస్ తీసుకున్నాను. ఒక 3 to 4 విజిల్స్ వస్తే సరిపోతుంది. తర్వాత ఒక కడాయి తీసుకొని దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసి గ్రీన్ చిల్లీస్ అండ్ ఆనియన్స్ వేసేసాను. దాంట్లోనే లైట్గా పసుపు, ఉప్పు కూడా యాడ్ చేశాను. అవి కొంచెం ఫ్రై అయ్యాక పసుపు యాడ్ చేశానండి. కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేశాను. అండ్ ఇందులోనే జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా నేను ముందుగానే యాడ్ చేశాను. ఈ కర్రీలో చాలా విటమిన్స్ ఉంటాయి అండ్ ప్రోటీన్స్ ఉంటాయి, ఫైబర్ ఉంటుంది, ఇమ్యూనిటీ సిస్టమ్ డెవలప్ అవుతుందండి. అండ్ మధ్యలో కరివేపాకు కూడా యాడ్ చేశాను, మూత పెట్టేశాను. ఇవి కొంచెం గోల్డెన్ కలర్ అయ్యాక నేను టమాటోస్ని ప్యూరీ చేసి పెట్టుకున్నానండి, దాన్ని యాడ్ చేస్తున్నాను, టమాటో ప్యూరీని. తర్వాత బాగా మిక్స్ చేయాలి. తర్వాత కొంచెం కారం ఇందులోనే యాడ్ చేశానండి నేను. సరిపడా కారం యాడ్ చేసుకోండి మీరు. తర్వాత టమాటో ప్యూరీ కూడా అంత దగ్గరకు అయిపోయింది కదండి గ్రేవీ మొత్తం. తర్వాత అలసందలు ఉడికినవి జల్లిగంటతోటి నేను వేసేస్తున్నాను కుక్కర్ నుంచి కడాయిలోకి. తర్వాత దీన్ని కూడా సరిపడా కొంచెం సాల్ట్ వేసేసుకొని మూత పెట్టేసి కొంచెం దగ్గర పడేదాకా చేయాలండి. ఆ తర్వాత కొన్ని వాటర్ యాడ్ చేసేసుకొని ఇంకొంతసేపు మూత పెట్టేసి ఉడికించాలి. చాలా బాగుంటుందండి కర్రీ. ఇప్పుడు ఆయిల్ అంతా, వాటర్ అంతా సపరేట్ అయిపోయినాయి కదా. ధనియాల పొడి వేసేసి స్టవ్ ఆఫ్ చేయడమేనండి. ఇది చాలా బాగుంటుంది. చూసారు కదా ఎంత మంచిగా సాఫ్ట్గా కుక్ అయిపోయిందో. ఇలా ఉంటే పర్ఫెక్ట్గా ఉంటుంది. చాలా మంచిదండి, లో క్యాలరీస్ ఉంటాయి. కర్రీ రెడీ అయిపోయింది. చపాతీ, రైస్ దేనికైనా కూడా ఈ కర్రీ చాలా బాగుంటుందండి. రైస్కి అయితే కొంచెం స్పైసీగా చేసుకోవాలి, చపాతీకి అయితే నార్మల్గా ఉన్నా సరిపోతుంది. ఈ కర్రీలో చాలా క్యాలరీస్ తక్కువగా ఉంటాయండి. సో హ్యాపీగా తీసుకోవచ్చు. అండ్ ఉత్తివి కూడా తినచ్చు. ఉడకబెట్టేసాక కొంచెం కారం, ఉప్పు వేసేసుకొని కొంచెం సలాడ్ లాగా చేసుకొని అలా కూడా నేను ఒకసారి చూపిస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.